క్లబ్బులకి, గురువులకి 10లో 100 ఎకరాలు కేటాయించే ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేసి సంవత్సరాలు దాటినా కూడా పట్టాలు చేతిలో పెట్టుకుని మహాప్రభు మా స్థలం మాకు ఇవ్వండి, అది మా స్థలం మాకు ఇచ్చినది ఈ ప్రభుత్వం ఎప్పుడో అని కలెక్టర్ చుట్టూతా, శాసనసభ్యుల చుట్టూతా, మంత్రుల చుట్టూతా తిరిగినా కూడా కనీసం పట్టించుకునే దౌర్భాగ్య స్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఈ ప్రభుత్వం ఎలాగూ 1 సెంటు స్థలం కూడా ఇళ్ల స్థలాలుగా ఇచ్చిన పాపాను పోలా, ఇవ్వలేదు కూడా. తెలుగుదేశం చరిత్ర తీసుకున్నట్లయితే తెలుగుదేశం పరిపాలనలో ఉన్న దాదాపు 20 సంవత్సరాలు ఎక్కడ కూడా పర్టికులర్గా ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉండదు. కానీ ఇచ్చిన స్థలాలని మళ్ళీ వాటిని దోచేయటానికే లేకపోతే వాళ్ళ సొంత మనుషులకు ఇప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కలెక్టర్ గారికి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను నిజంగా ఆయనకి ప్రజల సమస్యల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఉయ్యూరు నియోజకవర్గంలో కోర్టుకి అఫిడవిట్ ఇవ్వటం ద్వారా జిల్లా యంత్రాంగం 3 స్క్రూటినీ టీముల్ని ఎంఆర్ఓల ఆధ్వర్యంలో వేసి వాళ్ళ క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళ అర్హతల్ని పరిశీలించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కేవలం రాజకీయ దురుద్దేశంతో తమ మనుషులకి స్థలాలు ఇప్పించుకునే దృష్టితో వాళ్ళని ఇవ్వకోకుండా ఉన్నారు. మీరు కనుక ఇదే కొనసాగించినట్లయితే మేము రూల్స్ని అతిక్రమించైనా సరే పేద ప్రజల కోసం వాళ్ళందరినీ ఆ స్థలంలోకి తీసుకువెళ్ళి ఇల్లు వేయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇల్లు కూడా ఇవ్వాల. కట్టిన ఇళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటిని కూడా, ఈ సమస్యలన్నిటి మీద కూడా కలెక్టర్ గారిని వెంటనే దృష్టి పెట్టి వీటిని పరిశీలించమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటిని పరిశీలించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యక్ష కార్యాచరణకి దిగాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.